మేకర్కి ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అమ్మ రైస్ పెట్టి పెసరపప్పు చేస్తుంది. పెసరపప్పు అంటే నాకు తెలీదు, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సిమ్లోనే పెట్టుకోవాలి మనం, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకున్న తర్వాత పెసలు వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అవి కలర్ చేంజ్ వస్తాయి మనకి. హైలో అయితే పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలా. అలా మిక్స్ చేస్తూ ఉండాలా. అలా 2 మినిట్స్ 3 మినిట్స్ ఆఫ్ చేస్తే చాలు, మనకి గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇప్పుడైతే ఇలా వచ్చాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని దంచాలంట, చూపిస్తాను. ఇప్పుడు అయితే ప్లేట్లో తీసుకున్నాం కదా, ప్లేట్లో తీసుకున్న తర్వాత దాంతో దంచాలంట. అలా దంచిన తర్వాత మరీ మెత్తగా అవసరం లేదు, లైట్గా ఉంటే చాలు. ఇప్పుడైతే అదంతా అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ టమాటాస్ కట్ చేసిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. మా అమ్మ స్టైల్లో పెసరపప్పు ఎలా చేస్తుందో చూసేయండి. ఇప్పుడైతే ఇవి వాష్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ కుక్కర్లోకి పెసరపప్పు వేసుకొని, పెసరపప్పు వేసిన తర్వాత ఆనియన్స్ టమాటాస్ పచ్చిమిర్చి చింతపండు వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలా. వాటర్ పోసుకున్న తర్వాత అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసింది అమ్మ. నెక్స్ట్ ఏంటంటే విల్ మేకర్తో చికెన్ పకోడా లాగా చేస్తానన్నాను కదా, అది చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో. ఇది అయిపోయేలోపు అది కలిపేసుకుంటాను, తర్వాత అది ఎలా చేయాలో ఏమి చూపిస్తాను. వాటర్ అయితే ఇలా పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత విల్ మేకర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ హీట్ ఎక్కాలా, హీట్ ఎక్కిన తర్వాతే వేయాలి. ఈ విల్ మేకర్ దీనిలో వేసుకోవాలి. మనకైతే ఇక్కడ పెసరపప్పు రెడీ అయిపోయింది. పెసరపప్పు అయితే అక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ విల్ మేకర్లో ఏమేమి వేసుకోవాలంటే, విల్ మేకర్ మరీ మెత్తగా ఉండకూడదు, నేను చూపిస్తున్నాను కదా అలా ఉండాలి. ఫస్ట్ అయితే విల్ మేకర్లోకి కారం వేసుకోవాలా. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి.
ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ మర్చిపోయి సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలా. కార్న్ఫ్లోర్ వేసి అవసరం లేదు, ఎందుకంటే విల్ మేకర్ మనము ఇందాకే నానబెట్టాం కదా, ఆ వాటర్ అంతా ఉంటుంది. ఈ విల్ మేకర్ ఇందులో వేసుకుందాం. ఆయిల్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెజ్ తినాలని ఏం లేదు, నాన్ వెజ్ తిన్నోళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. జస్ట్ చికెన్ ప్లేస్లో మనం విల్ మేకర్ వేసుకుంటే ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ పడుతుంది. చూసుకుంటా ఉండాలా, హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసుకునేద్దాము. సో విల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.